పిల్లల్ని అడాప్ట్ చేసుకుందాం అనుకుంటున్నా. మనకు పిల్లలు వద్దు, పిల్లల్ని అడాప్ట్ చేసుకుందాం. ఓ పని చేయి, నువ్వు కను. ఇట్ట తయారయ్యేనే మీరంతా. అందరికీ అండ్ ఈరోజు వీడియో కాన్సెప్ట్ వచ్చేసి నేను ఏమనుకుంటున్నానంటే పిల్లలు వద్దు నిమ్మి, నాకు ఆ పెయిన్ నేను తీసుకోలేను, సో అడాప్ట్ చేసుకుందాం పిల్లల్ని అని అడుగుదాం అనుకుంటున్నా. సో మీ రియాక్షన్ ఎట్లా వస్తుంది అన్నది వీడియో చూడండి. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ ఇది ఏమంటారు ఇట్లా చెయ్యండి అని సజెషన్స్ కాదు, ఇంకేది కాదు, జస్ట్ ఫర్ ప్రాంక్ చేస్తున్నాను అంతే. నాకేమో పిల్లలు వద్దు, నాకేదో పెయిన్, అడాప్ట్ చేసుకోవాలి ఇట్లా ఏం నా మైండ్లో లేవు. నేను జస్ట్ ఒక వీడియో కాన్సెప్ట్ కోసం మాత్రమే చేస్తోంది అంతే. సార్ రా కూర్చో, డోర్ వేసి. సీక్రెట్ చెప్పు. నువ్వు కాదన్నావు కదా. కాదులే లేదు చెప్పిన తర్వాత నువ్వు ఈసారి అయితే నా మాట ఒప్పుకుంటావు. చెప్పేందు నువ్వు ఒప్పుకుంటావు అన్న నమ్మకం చెప్పు. నేను ఒప్పుకుంటాను లేదో చూద్దాం కానీ చెప్పు. అదే నేనేమనుకుంటున్నా అంటే ఈ మధ్యన దండిగా అనుకుంటావు, నువ్వు అనుకునేది పక్కన పెట్టి ఏం చెప్పాలనుకుంటా. చాలా మంది యూట్యూబర్స్ చాలా మంది చూస్తాను, ఇట్లా డెలివరీ పెయిన్ ఉంటుంది, చాలా నొప్పి, నార్మల్ డెలివరీ ఇట్లుంటుంది, ఇంకా సి సెక్షన్ అయితే ప్రాణాలు పోతాయి, నల్లేము. సి ప్రాబ్లం అయితే ఈయన బీన తీసుకుందాం. నిన్నే జోక్ కాదు, సి సెక్షన్ అంటే అది ఒక ఆపరేషన్, నీకు అది కూడా తెలీదా? నేను ఎంబీబీఎస్ చదవలేదులే కానీ దానికి చదవక్కర్లేదు, బేసిక్ నాలెడ్జ్ ఉండాలి. నీకు అంత నాలెడ్జ్. ఫాదర్ అవుతావు అనుకున్నప్పుడు కాళ్ళ నొప్పులకి ఏమిస్తారు? అది వేరిని మీ ప్రెగ్నెంట్ అవుతే ఏమేమి ఉండాలి అన్నది ఏమని తెలుసుకోవా? ఏటీను అవసరమే ఉంది. అవునులే, పడాల్సింది నొప్పులు నాకు కాబట్టి నీకేం పర్లే, పడాల్సింది నొప్పులు నాకు కాబట్టి నీకేం పర్లే. పంచాయతీ ఏం చెప్పు. చెప్పింది మరి చెప్పు. ఇప్పుడు అందరు వీడియోస్ చూస్తే అందరు అంత ఖాళీగా ఉన్నావు చూసుకుంటూ కూర్చుని నేను చూడనే పిచ్చి పెట్టింది. ఇప్పుడు కార్ కొనాలనుకో, కార్ గురించి రివ్యూస్ చూస్తావా? చూడనే, చూడకుండా కార్ కొంటా. నాలేస్తే నేను తెచ్చుకుంటా. ఎందుకు కుక్కి కాలు పట్టుకుంటా? నాకు చెప్పు, నీ నాలెడ్జ్ తో నువ్వు తెచ్చుకుంటావు అంతే కదా. ఇప్పుడు నెక్స్ట్ ఇంకే కార్ లాంచ్ అవుతుంది చెప్పు. మ్యాట్రిక్స్. అదే మ్యాట్రిక్స్ అట్లా ఉంటది. ఇది మ్యాట్రిక్స్ అంటుంది. మ్యాట్రిక్స్ నేను చెప్పింది మ్యాట్రిక్స్. మ్యాట్రిక్స్ నేను యాద కొనుక్కోవాలనేది నాకు ఉంటుంది ఐడియా. చెప్పి ఇప్పుడు ఏమి. సో నీకు అట్లా బాధ్యత లేదు, చెప్పే పిలిచి డోర్లు వేసి. నాకైతే ఏదైనా ఒకటి చేసేటప్పుడు, ఏదైనా ఒక పని చేసేటప్పుడు దాని గురించి రివ్యూస్ తీసుకునేది అలవాటు. సో అలాగా చాలా డెలివరీ అవన్నీ చూసినప్పుడు అమ్మో ఇంత పెయిన్ అంత పెయిన్ అంటే ఇంకా నా వల్ల కాదు అని ఫిక్స్ అయిపోయినా. అట్లా పెయిన్ లేకోకుండా ఎట్లా అనేది కూడా నువ్వు రివ్యూస్ అన్ని మొత్తం అప్పుడు ఇన్ఫర్మేషన్ ప్రపంచంలో లోకంలో ఏది లేని నువ్వు నీ కోటే అన్నట్టు నువ్వు ఫీలింగ్ ఇస్తాను కదా. అందుకే అలాంటి ఆప్షన్ కూడా ఒకటి తీసి పెట్టుకున్నా. మంచిదే. సో నేనైతే పిల్లల్ని అడాప్ట్ చేసుకుందాం అనుకుంటున్నా. మనకు పిల్లలు వద్దు, పిల్లల్ని అడాప్ట్ చేసుకుందాం అనుకుంటున్నా. మనకు పిల్లలు వద్దు, పిల్లల్ని అడాప్ట్ చేసుకుందాం. ఏమంటాం? పిల్లల్ని అడాప్ట్ చేసుకుంటావు, మంచిదే కదండి. మీ పేరెంట్స్ లేని వాళ్ళకి మనం పేరెంట్స్. అది మంచిదే, కానీ పిల్లలు వద్దు అనుకునే అది ఇంకా చాలా విచిత్రం. అమ్మా నిమ్మి నాకు నిజంగా సూదంటేనే భయమే. ఇంకా వాళ్ళు 7 layers కట్ చేస్తారు. ఆపరేషన్స్ కూడా చూసినావా? అవును, అందుకు నాకు ఇంకా దాని గురించి భయం అయ్యి భయపడలేదు. మామూలు అటెండ్ జరిగిపోతాయి. ఇదేనా సోది? ఇదేనా పంచాయతీ? ఇదే చెప్తున్నా. నాకు అందుకు నీకు 7 layers నచ్చలేదు, 5 layers చేపిస్తా. పిచ్చా నిమ్మి, ఫస్ట్ డెలివరీ ప్రాసెస్ అన్నది చాలా పెయిన్ఫుల్. నాకైతే ఇప్పుడు నేను నా బాడీకి తీసుకోలేను.
నాకు తెలిసిన డాక్టర్లు ఉన్నారు, వాళ్ళతో ఎవరైనా ఒకటే చేసేది. నీకు తెలిసిన డాక్టర్ పక్కింటి డాక్టర్ ఏం ఉండదు, ఎవరికైనా అంతే. నార్మల్ అందరికి ఎట్లుంటుందో అట్లా ఉంటుంది. నీకు అంతే. అమ్మ నేను కుట్లు గట్రా అమ్మ నా వల్ల కానే కాదు, అమ్మ నేను కుట్లు గట్రా అమ్మ నా వల్ల కానే కాదు. నేను అస్సలు నేను నా వల్ల లేకపోతే పిల్లలు వద్దు, పిల్లలే వద్దు. మేము ఇట్లా ఇంకా మా వంశం అట్లా ఇంకా ఆడికాడికి స్టాప్ అయిపోయింది మా నాయన తర్వాత. ఇట్లా ఇంకా మా వంశం అట్లా ఇంకా ఆడికాడికి స్టాప్ అయిపోయింది మా నాయన తర్వాత నుంచి ఇప్పుడు లేదు. కనీసం ఉన్నారు కదా, నా తర్వాత ఉండాలి కదా, వంశం అనేది ఉండాలి కదా, కొడుకు పుట్టాలి కదా. కొడుకు పుడితేనే వాళ్ళ కొడుకే కదా ఇంటి పేరు మారుతుంది. ఇప్పుడు నువ్వు నిక్షిత చౌదరి అయిపోయినలే, నేను నిక్షిత కొక్కిరే చౌదరి కాలేదంగా నువ్వు. మంచిదిలే అట్లేగా. అయితే నీకు నచ్చింది చేసుకో. చెప్పు ఏమని ఆ చిలంకూరి మళ్ళీ నెక్స్ట్ జనరేషన్ నా తర్వాత నెక్స్ట్ జనరేషన్ వచ్చే వాళ్ళు వస్తారు. నీకు పెంచుకోవాలా, ఏమైనా దత్త తీసుకోవాలంటే తీసుకో. అప్పుడు ప్రేమ డిఫరెన్షియేషన్ నువ్వు చూపి డిఫరెన్స్ చూపిస్తావు, నేనే డిఫరెన్స్ చూపిలే. అర్థమైందే? నార్మల్గానే తీసుకో. నేనైతే పిల్లలు నాకు పొట్ట నుంచి అయితే నా వల్ల కాదు. అంగెవరు పొట్ట నుంచి రాలి నీకు? పిల్లలు నాకు పొట్ట నుంచి అయితే నా వల్ల కాదు. అంగెవరు పొట్ట నుంచి రాలి నీకు? కొన్ని పని చేద్దాం. ఎవరినైనా ఒక అమ్మాయికి IVF అట్లాంటిది ఓకేనా? పిచ్చిగిని పట్టింది అని పిచ్చి కూతలు కూసుకుంటా. ఈ పంచాయతీ మీ ఇంటికాడ పెట్టుకో. ఫస్ట్ మా ఇంట్లో అడగాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మన ఇద్దరు డిస్కస్ చేసుకున్నాం. నేను డిస్కషన్ లో లేను. నీకు డిస్కషన్ బోసాడం డిస్కషన్ అనేది మళ్ళీ డిస్కషన్ నేను ఉన్నాను. మళ్ళీ అలా నువ్వు డిస్కస్ చేసినా లాస్ట్ ఫైనల్ ఏం తేలిందంటే ఇవన్నీ జరగవని తేలింది. పెయిన్ పడాల్సింది నేను. ఆ పెయిన్ పడాలి మళ్ళీ మామూలే. ఇంకా తల్లి అన్నాక పెయిన్ పడుతుంది మళ్ళీ పిల్లలు. నీ వల్ల ఏమైతుంది? ఇంకా నా వల్ల అది మాత్రమే కాదు. నీకు ఇప్పుడే గన్ ఇచ్చాను, యుద్ధాన్ని పంపిస్తుమే. యుద్ధమైన బెటర్ ఏమో, అది కూడా అది కూడా ఈ గన్ ఇచ్చి పంపిస్తే ఆడ చుట్టుపక్కల మనోళ్ళని లేపుతావులేము. గన్ను వాడే వాడకానికి పట్టపట్టని పక్కన వాళ్ళు వెళ్ళిపోతారు. అవంతా కథలు వద్దు. నేనే ఆ పని చేయను. నువ్వేం కోయించుకో కదా, నీకేం పిల్లలు పుట్టరు కదా. ఇప్పుడు నాకే ఆపరేషన్ అయినా కోసేది పోతారు. నా వల్ల కాదు. నేను పెళ్లికి ముందే చెప్దాం అనుకున్నా కానీ మళ్ళా ఎందుకులే అని చెప్పలేదు. నాకైతే ఎప్పుడో చిన్నప్పటి నుంచి అమ్మ బాబోయ్ ఈ పెయిన్ చిన్నప్పటి నుంచి చూస్తాను యూట్యూబ్ రివ్యూస్ వీడియోస్ అన్ని. చిన్నప్పటి నుంచి పిల్లలంటే ఇష్టమే, కానీ రాను ఒక ఇది వచ్చినప్పటి నుంచి కొద్ది భయము. ఆ భయంతో ఇంకా నాకు ఇంకా మనకు వచ్చేసి ఇంకా నా వల్ల కాదు. ఇప్పుడు యూట్యూబ్ లో ప్రతి ఒక్కరు డెలివరీ అని చూపిస్తారంటే వాళ్ళు భయపడిచ్చే చూపించడంలే, వాళ్ళ హ్యాపీ మూమెంట్ వాళ్ళు చూపిస్తారు. ఇట్లా డెలివరీ, ఇట్లా ప్రెగ్నెన్సీ, ఇట్లా పిల్లలు పుట్టినారని వాళ్ళ లైఫ్లో జరిగిన వాళ్ళ ఫ్యామిలీలో జరిగిన హ్యాపీ మూమెంట్ని అందరికీ షేర్ చేసుకుని ఆ వీడియోలు పెడతారు. భయపడిచ్చేది కాదు. నీకే డాక్టర్ కత్తులు ఇట్లా ఏమన్నా మటన్ కత్తులు తీసుకొని 4 కత్తులు తీసుకొని ఇట్లా పట్ట 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 మటన్ కత్తులు తీసుకొని 4 కత్తులు తీసుకొని ఇట్లా పట్ట 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 నీకేం అట్లే చెప్తావు. నాకు ఒక ఇంజెక్షన్, ఒక బ్లడ్ ఇప్పుడు వచ్చి బ్లడ్ టెస్ట్ చేయించుకోవడానికి నేను నా చిన్నప్పటి నుంచి ఇది సెకండ్ టైం అనుకుంటా బ్లడ్ టెస్ట్. మొన్న రీసెంట్ 1 year బ్యాక్ చేయించుకున్నా. అసలు ఇది కూడా అంతే. ఇప్పుడు సేమ్ ఇప్పుడు ఎట్లా చెప్తానో అది కూడా నీకేమి వాళ్ళు ఏదో మత్తిస్తారు, మత్తిచ్చిన తర్వాత ఆపరేషన్ చేస్తారు. నీకు చేసింది కూడా తెలియదు. డాక్టర్ మధ్యలో లేపి ఏమ్మా 2 కుట్లు కోసినాను ఎట్లుంది, ఆర్ యు ఫీలింగ్ గుడ్ అని వాళ్ళు ఎట్లుంది, ఆర్ యు ఫీలింగ్ గుడ్ అని వాళ్ళే మాట్లాడేది. అవన్నీ మాట్లాడిస్తారు, అవన్నీ వినబడతాయి. పెయిన్ ఉండదు, పెయిన్ ఏవి ఇస్తారంట, పెయిన్ ఉండదు. అప్పుడు పెయిన్ ఉండదు, అది మత్తు దిగిపోతుంది కదా. అప్పుడు లేదు మత్తులోనే పెడతాలే, 6 నెలలు మత్తులోనే పెడతాను. అలా పెట్టేకి అవ్వదు. నేను పెడతా కదా. నీకేమైనా పిచ్చా ఉంది చూడు. కొత్తగా నువ్వేం తెచ్చి ట్రీట్మెంట్స్, నువ్వేం డాక్టర్ కాదు. సి సెక్షన్ అయింది అంటే దాని 6 hours తర్వాత ఖచ్చితంగా లేచి నడవాల్సిందే. అదొక స్టెప్ వేయాలంటేనే నాకు ఇంకొక నడిచి వాష్రూమ్కి వెళ్ళాలన్నా నాకు అసలు దగ్గులు ఎక్కువ వస్తాయి. నాకు ఒక దగ్గు ఎట్లా వస్తాయి చెప్పు నాకు. ఆ దగ్గులు నాకు తెలిసి అదే దగ్గు వచ్చిందనుకో అట్లా సూచనలు అవేమో స్టిచ్చింగ్ గా వేస్తే అప్పుడు అయిపోయింది నా పని. పిల్లలేమో కానీ నా పని అయిపోయింది. అతికిపిచ్చి స్టిచ్చెస్ ఊడిపోకుండా సీరియస్ గానే. నేను సీరియస్ గా నువ్వు ఆపరేషన్ అయినాక 6 గంటలు ఎవడో లేచి స్టెప్పులు వేస్తాడా?
ఓ పని చేయి, నువ్వు Dance. పిల్లల్ని నువ్వు కన్నా మా పిల్లల్ని స్టెప్పులు ఏమంటాడు డాక్టర్ 6 స్టెప్ గంటలకి అంటే లేసి కింద లేచి step దాయదామని డాన్సా లేదా ముక్కాలా నేనైతే పిల్లల్ని ఎవరు పిచ్చండి ఇది. కనలేదు. నీ ఇంటికాడిపోయి మాట్లాడదాం లేదు మా ఇంటి దగ్గర మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎందుకు లేదు నిమ్మి అది నా బాడీ, నిమ్మి నా పెద్ద బాడీ అదే రైట్ ఉంటుంది. పెద్ద చిన్న వాళ్ళు పెద్దోళ్ళు ఏంది అనేది నీకు సలహా పెద్దోళ్ళు ఇస్తారు. ఏమైనా అంటున్నారు, వాళ్ళకి పెయినా నాకు పెయినా? వాళ్ళకన్నా మళ్ళీ నువ్వు ఎట్లున్నావు? అది వాళ్ళు ఆ పెయిన్ అనుకుంటే నువ్వు భూమి మీద ఉండేదానివి కాదు కదా. అమ్మ బాబాయ్, అది మా మమ్మీ ఇష్టం. ఇక్కడ చిలంకూరి వంశం నెక్స్ట్ ఇంకా రాళ్ళ అర్థమైందే. ఒకవేళ ఆడపిల్ల పుడితే ఆడపిల్ల పుట్ట సంతోషమే. అప్పుడు ఎలా? కానిలే ఒకవేళ దేవుడు మోపిల్లోడు ఆడపిల్ల ఇచ్చినా సంతోషమే. నువ్వు ఎట్లా కొక్కిరే పెట్టుకుంటా అంటాను అట్లా ఆ పాప అదే పెట్టుకుంటుంది. కుక్కరేనా? చిలంకూరేది అయిపోయా. నిమ్మి మలుద్దామని నాటకాలు ఆడదు. డిష్యం అని వెనకాల గోల్డ్లోకి వెళ్ళిపోతావు నువ్వు. అవతరాలు నేనైతే ఏమనుకోవద్దు నిమ్మి, ఇదొక్క విషయం ఏమనుకోను. సీరియస్, నేను ఏమనుకునేది ఏముండదు. ఎందుకంటే అది ఎటు జరిగేది కాదు కాబట్టి. సీరియస్ గానే నేను నిజంగా నేను జోక్ గానే నేను నవ్వుతాను. జోక్ ఏం లేదు. నీకు 6 గంటల తర్వాత స్టెప్పులు ఖచ్చితంగా చేపిస్తా. డాక్టరే కదా నేను కూడా. నీకు 6 గంటల తర్వాత స్టెప్స్ వేయమని నేను సపోర్ట్ చేసి క్లాప్స్ కూడా కొడతా స్టెప్స్ వేయమని. ఓకేనా? నేనైతే లేదు నా వల్ల కాదు. అడాప్ట్ చేసుకుందాం. అడాప్ట్ చేసుకోవాలని కూడా వేసుకో, ఎవడు వద్దని లేదు. హ్యాపీ పెంచుకోవచ్చు. అడాప్ట్ చేసుకుందాం. ప్రతి 6 monthsకి ఒక బేబీని మార్చుకుందాం. 6 monthsకి ఏమట్లా మార్చుదాం. ఒక బేబీనే కాకుండా ఒక 5-6 మెంబర్స్ని అడాప్ట్ చేసుకుందాం. ఓపెన్ చేసే 6 మెంబర్స్ ఉంటారు. నువ్వు ఈ కూతలన్నీ ఇడిచిపెట్టి ఈ పంచాయతీలన్నీ ఇడిచిపెట్టి సోది పెట్టి ఆపి నేనేదో డి విటమిన్కి బయట నిలబడినా. అదే నీకు నాలెడ్జ్ లేదు నిజంగా. ఇదేం ఎర్లీ మార్నింగ్ ఏం కాదు నీకు డి విటమిన్ రావడానికి. మిట్ట మధ్యాహ్నం ఎవడుంటే దెబ్బలు తగ్గుతాయి. ఇట్లా స్ట్రోక్ పడి కింద పడి 6 గంటలు లేసి మళ్ళీ స్టెప్పులు ఏమని చెప్పిన డాక్టర్. జోగా సీరియస్. ఇప్పుడు ఇట్లా చక్కగా మీ ఇంటికాడ పోయి ఈ టాపిక్ పెట్టేది. ఇప్పుడు పంచాయతీ ఎట్లు నాకు 1 hour 2 hours టైం పాస్ కాల. ఇప్పుడు మీ ఇంటికాడ పోయి ఇది పంచాయతీ పెట్టి గ్రూప్ డిస్కషన్ జరిపి ఈ పాప మైండ్ సెట్ ఎట్లయిపోతుంది చూసినారా అని దీని గురించి చర్చలు జరుగుతాయి. నువ్వు ఎన్నైనా చేసుకోండి, ఎవరు ఏం చేసుకున్నా నేనైతే కానీ అయ్యో ఇవన్నీ దండి చూసినాలే కానీ అంతేనా? నీకు ఏమైనా సొల్లు ఉందే? నిమ్మి సొల్లుగుందా నిమ్మి నీకు? వాళ్ళ నీకే తిక్క ఉందేమన్నా అవులా నీకేమని ఒక్కసారి ఒక ఆడపిల్ల డెలివరీ అయినప్పుడు దగ్గర నుండి చూడు, అప్పుడు తెలుస్తుంది ఆ పెయిన్. చూస్తలే దగ్గర నుంచి డెలివరీ అయ్యేటప్పుడు. దాంట్లో ఏముంది అంటే నువ్వు ఇప్పుడు చూడు వీడియోలో అర్థమవుద్ది ఎట్లుంటుంది. వాళ్ళు ఎంత పెయిన్ ఉంటుంది. పెయిన్ లేదని ఎవరంటారు పెయిన్ లేదని? మరి నాకెందుకు పెయిన్ ఇస్తాం అనుకుంటున్నావు? ఎవరు ఫ్యామిలీని మోస్తాండి మొగోనికి ఉండదా పెయిన్? కష్టపడే దాంట్లో మొగోనికి లేదా పెయిన్? ఇప్పుడు నువ్వు హ్యాపీ పండుకుంటాను, హ్యాపీ తింటాను, బాగుంటాను. ఈ పెయిన్ వేరు, ఆ పెయిన్ వేరు. ఇది లైఫ్ లాంగ్ పెయిన్. నీదన్నా అప్పటికప్పుడు పెయిన్ వద్దులే. ఎవరికి వద్దు? లైఫ్ లాంగ్ పెయిన్ ఎందుకు? వద్దులే. ఏం వద్దులే? లైఫ్ లాంగ్ పెయిన్. ఇంట్లో కూర్చోల్లా? చూడు చెప్తా, యూట్యూబ్ వీడియోలు తీసి బంద్ చేసి పక్కన పెట్టేసేసి వాస్తవాలకి రా. నీకు మోటివేషన్ క్లాసెస్ ఇవ్వమంటే రోజు పొద్దున్న 10 minutes, నైట్ 10 minutes డిస్కషన్ చెప్తా ఎట్లా ఏం కథ అని. ఓకేనా? నీ వల్ల అవుతుంది. ఏదన్నా పట్టుదలతో సాధిస్తే దృఢ సంకల్పంతో ఇట్ట తయారయ్యేనే మీరంతా. ఈ పిచ్చుకుత్తల పక్కన పెట్టి పని చూసుకో ఊరికి సన్న. ఊరికే కాదు ఇవన్నీ. ఇట్లా నాకు ఏదైనా డిస్కషన్ ఉంటే అది మంచి డిస్కషన్ అయినల్లా సబ్జెక్ట్ నాలెడ్జ్ బాగుంటుంది. ఏది అర్థం చేసుకున్నప్పుడు ఎందుకు ఏం అర్థం చేసుకోలేదు వాళ్ళందరూ ఎంత బాగా అర్థం చేసుకుంటారు. ఎవరు నీ ఫ్రెండ్స్ వాళ్ళందరూ అట్లే అర్థం చేసుకున్నారా? వాళ్ళ పిల్లల్ని కండం లేదా? వాళ్ళు కండం లేదా? తెచ్చుకొని పెంచుకుంటారా? ఎవరెవరు పేర్లేదు నీకు ఉంటే కదా పేర్లు చెప్పేకి మళ్ళీ కనుక్కుంటానని. నాకు అవన్నీ వద్దు. ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళది. నాకు పెయిన్ కాబట్టి నాకు వద్దు అనిపిస్తాను. సరేలే, నీకు ధైర్యం వచ్చినప్పుడే చూద్దాం. ఇంక యూట్యూబ్ లో చెప్పేస్తా నేను కూడా. లేదా ఒక వీడియోలో అనౌన్స్ చేస్తాను. చాలా మైక్ సెట్ తీసుకొని పెద్దదనమ్మా డీజే టైప్ పెట్టి 407 బండి తీసుకొని మైక్ లో చెప్పుకుంటా పో కూర్చొని. అంటే అడుగుతారు కదా మీ చుట్టుపక్కల. నీ లెక్క తయారు కానీ అందరూ. నేను అలా చెప్పను. నేను ఏం చెప్తానంటే నాకు భయము. అదే చెప్పు.
అదన్నీ తక్కువ అని చూస్తారు. ఫస్ట్ ఈ నుంచి స్టార్ట్ చేయి. ఎందుకు ఒకసారి లైవ్ ఇస్తామంటే ఒక ఇప్పుడు వీడియో పాదయాత్ర ఎట్టో అట్లా పిల్లల యాత్ర అని పెట్టి ఒకటి స్టార్ట్ చేసుకుంటా మైక్ లో చెప్పుకుంటా పోతాడు. నువ్వు విషయం తెలుసా, అడాప్ట్ చేసుకుంటామంటే అందరూ మనల్ని పొగుడుతారు. సంతోషం, నేనే వద్దని అడాప్ట్ చేసుకుంటానా, చేసుకోవచ్చు, అదేం తప్పు కాదు. అది ఇంకా ఒకరి లైఫ్ ఇయడమే. నువ్వు పిల్లలే వద్దు అనేది అది కామెడీ. పిల్లలు వద్దలే, పిల్లల్నే అడాప్ట్ చేసుకుందాం, పెద్దోళ్ళు కాదు పిల్లల్నే. నీకేవాడు చెప్తాడు పిచ్చి పట్టిపోయింది, నీ పిచ్చికి ఏడ విరుగుడు ఉంటుందో నాకు బాగా తెలుసు. ఏడ వచ్చి పెడితే నీకు విరుగుడికి ఎట్లుంటుంది. మీ అమ్మ అయితేనే నీ బేవర్స్ ముండా అది ఇద్దని ఏగంటాడు. బేవర్స్ ముండాలంటదా? మీ అమ్మ తిడతాది కదా నిన్ను. బేవర్స్ ముండా అంటదా? వస్తావు అది. ఇప్పుడు మీ అమ్మ ఏమంటుందో ఏం చెప్తావో ఆడ చెప్పు. దా పదబ్రా మీ అమ్మ. ఉండు డిస్కషన్. ఏమి ఒకసారి రా, అవలా చేయకుండా కూర్చో. ఒకసారి రా 2 minutes. చెప్పి ఏమి నేను నిజంగా అంటే నేను నా వల్ల కాదని చెప్తున్నాను. నువ్వు ఫన్గా తీసుకుంటున్నావు. సీరియస్ గా తీసుకున్నా. ఇప్పుడు అందుకే చెప్పులు వేసుకుని పోతున్నాను మీ అమ్మోళ్ళ ఇంటికి. మా అమ్మ దగ్గరికి వెళ్తే ఏం వస్తుంది నీకు? ఏదో వచ్చేది వస్తుంది. మాట్లాడే వాళ్ళు మాట్లాడతారు. ఏం మాట్లాడతారు? వచ్చినా తెలుస్తుంది అది ఏం మాట్లాడతారు. నిన్ను పిలుస్తారు, నువ్వు వచ్చి మాట్లాడదు. నాకు ఎవరికి ఎక్స్ప్లెనేషన్స్ నేను ఇవ్వలేను. నేను నీకు చెప్తున్నా, ఎందుకంటే నిన్ను పెళ్లి చేసుకున్నాను కాబట్టి, నీకు రెస్పాన్సిబుల్ కాబట్టి నీకు చెప్తున్నాను. వాళ్ళే రెస్పాన్సిబుల్గా ఉన్నావు, చాలా రెస్పాన్సిబుల్గా ఉన్నావు అసలు. వాళ్ళే రెస్పాన్సిబుల్గా ఉన్నావు, చాలా రెస్పాన్సిబుల్గా ఉన్నావు అసలు. రెస్పాన్సిబుల్ రీజనబుల్ రెండు ఉండు. రెస్పాన్సిబుల్ కాబట్టి చెప్తున్నా. చెప్పినావు దాని చెప్పినావు. దాని అర్థం ఏంది? అర్థం చేసుకోవాలనే కదా. నువ్వు అర్థం చేసుకుంటావనే కదా చెప్పాను. అర్థం చేసుకుంటావనే కదా చెప్పింది. చిన్న విషయం. ఇప్పుడు నాకు చెప్పినావు అంటే నా డెసిషన్ తీసుకోవడానికే కదా. డెసిషన్ నువ్వు ఆల్రెడీ పాజిటివ్ ఇస్తావని నమ్మకంతోనే. ఎట్లా చెప్తావు? వదలడు పాజిటివ్ ఇస్తాడో, నీ నచ్చినట్లు ఇస్తాడో నువ్వే చెప్తావు. అదే నాకు తెలుసు నీ గురించి. నా గురించి ఇంకా పూర్తిగా తెలియదు. ఏం తెలియదు? ఇంకా తెలుస్తుంది. ఇప్పుడు ఒక అర్థం తర్వాత పూర్తి మ్యాటర్ అంతా సమాచారం అంతా వస్తుంది మీకు. ఏమని? ఏదో తెలుస్తుంది కదా. మా అమ్మకి చెప్తానంటావు, చెప్పు. నేను మా అమ్మకి చెప్తాను. అదే నాకు కావాల్సింది రా. మళ్ళీ లక్షణంగా ఆ పంచాయతీలో కూర్చుంటే తెలిపోతుంది కదా. మళ్ళీ ఇదంతా ఎందుకు డిస్కషన్? ఆవు కదరా, వచ్చి మాట్లాడదాం రా. మంచి టాపిక్ తీసుకున్నావు రా. 2 hours 3 hours ఉంటుంది టాపిక్. ఏంది నీకు? నీకు మీ అమ్మకి పట్టుకుంటారు, మీరు ఇద్దరు కొట్లాడుకుంటుంటారు, నేను పక్కన కూర్చొని నిన్నుకుంటుంటారా. ప్రతిదానికి భయపడుతూ ఉంటే ఏ పని చెయ్యి. ఎదవ ప్రాణం ఎప్పుడైనా పోయేది. కొన్నింటికి తెగించాలి.